ఎస్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్యామిలీ గుర్తు చేస్తున్నారండి. మా ఫ్యామిలీ కూడా వచ్చారు. మీ యాంకరింగ్ అంటే వచ్చారా? చాలా ఇష్టం అంట. ఫ్యామిలీ, వేర్ ఇస్ ఫ్యామిలీ? బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ అ వుమెన్ ప్రతి అనేది ప్రోగ్రామ్ కొంచెం చూస్తారు మేడం ఇది. నా ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్ కూడా చూస్తున్నారు మీరు. బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ అ ఫ్యామిలీ. అది. సో ఆ ఫ్యామిలీకి అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి ఈరోజు ఇక్కడ వచ్చి సపోర్ట్ చేసినందుకు. ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీలో కొంచెం అన్స్కెడ్యూల్డ్ టైమింగ్స్ ఉంటాయి, అలాగే అన్స్కెడ్యూల్డ్ ఫైనాన్సెస్ కూడా ఉంటాయి, అన్నీ అన్స్కెడ్యూల్గానే ఉంటాయి. దాన్ని సపోర్ట్ చేసేటువంటి ఫ్యామిలీస్ దొరకడం మీ అదృష్టం. థ్యాంక్ యూ మేడం. ఎస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి ఈ ఈవెంట్కి వచ్చేసిన పెద్దలందరికీ. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ సార్. సార్ వడ్డే నవీన్ సార్, థ్యాంక్ యూ సార్. ఈ సినిమాకు నాకు సెట్ వర్క్ కానీ ప్రతి దానికి కోఆపరేషన్ చేశారు. మీరు ప్రొడ్యూసర్గా అండ్ హీరోగా చాలా సక్సెస్ఫుల్గా చేశారు సార్. మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేశారు. ఒక టీంలాగా పనిచేసాం. చాలా అంటే కష్టమైనా ఇష్టంగా పనిచేసాం సార్ మేము. ఇది రేపు మా అవుట్పుట్ అంతా కనబడబోతుందండి. టీజర్ నుంచి ఇప్పటి వరకు ట్రైలర్ వరకు మంచి రెస్పాన్స్ సార్. సోషల్ మీడియాలో చాలా చూస్తున్నాను సార్ మీ రీల్స్ అన్నీ. సార్ ఇక ముందు మీరు ఇంత గ్యాప్ ఇవ్వద్దు సార్. దయచేసి మీరు కంటిన్యూ చేయాలి సార్. గ్యాప్ లేకుండా కంటిన్యూ చేయండి మీ రెస్పాన్స్. ఎందుకంటే నేను చాలా చూశాను. 2000లో మీ డాన్స్లు ఫైట్లు అన్నీ అందరికి ఇష్టం సార్. అలాగే అప్పటి జనరేషన్ తగ్గట్టుగా మీరు బాగా చేశారండి. బట్ ఇప్పుడు డాన్స్ మాస్టర్లు ఫైట్ మాస్టర్లు అందరూ మారారు సార్. ఇప్పటి జనరేషన్ తగ్గట్టుగా అప్డేటెడ్గా బ్రహ్మాండంగా చేశారు సార్. డాన్స్ కానీ ఫైట్లు కానీ అప్డేటెడ్ చేశారండి. 2.0 వడ్డే నవీన్ సార్ వస్తున్నారు. 100% బ్లాక్ బస్టర్ కొడుతున్నాము. ఎందుకంటే రెస్పాన్స్ అనేది చాలా చాలా బాగా వచ్చిందండి. అది ఇక నాకు ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో నాకు చాలామంది సార్ ఫ్యాన్స్ కాల్ చేశారు. ఫోటోలు దిగాలి, మేము పోస్టర్లు వేసుకుంటాం సినిమా థియేటర్ల దగ్గర చాలామంది కాల్ చేశారు. అంటే ఎలా ఉందంటే మీకు 2000లో ఎలా రెస్పాన్స్ ఉందో 100% ఈ సినిమాతో మళ్ళీ స్టార్ట్ అవుతుంది సార్ మీకు. అలాగే మా డైరెక్టర్ గారు సార్ కమల్ సార్, థ్యాంక్ యూ గివ్ మీ మా ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. ఈ నా నుంచి ఎంత అవుట్పుట్ తీసుకోవాలో అంత తీసుకున్నారు మీరు. థ్యాంక్ యూ సార్. అలాగే మీరు ఒక డెబ్యూ డైరెక్టరే ఫస్ట్, కానీ మీరు ఒక 10 సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ లాగా చేశారండి. ఎలా చెప్తున్నానంటే రోజు సీన్స్ రాసుకొని వచ్చేది సార్ సెట్లోకి. ఈరోజు టార్గెట్ ఉండే సీన్స్ అన్నీ తీసేవారండి. మేము 60 రోజుల షూటింగ్ చేసామండి. 60 రోజుల షూటింగ్లో ప్యాచ్ వర్క్ లేదండి. వితౌట్ ప్యాచ్ వర్క్ బ్రహ్మాండంగా చేశారు సార్. సూపర్ సార్. థ్యాంక్ యూ అండి. మీతో ఎన్ని సినిమాలైనా చేయొచ్చు మేము. థ్యాంక్ యూ. అలాగే మా టీము కెమెరామెన్ గారు సార్, తర్వాత ఎడిటర్ విజయ్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ గారు, అలాగే శ్రావ్య గారు కాస్ట్యూము, అలాగా ఫైట్ మాస్టర్ రాబిన్ సుబ్బు గారు, రామ్ శంకరం గారు, మాది విజయ్ సోలంకి మాస్టర్ గారు, డాన్స్ మాస్టర్ గారు, అందరం ఒక టీము లాగా ఒక ఫ్యామిలీ లాగా చేసామండి. సార్ వడ్డే నవీన్ సార్, మీరు వడ్డే క్రియేషన్స్ అని కింద ఒక ట్యాగ్ పెట్టారు సార్, జస్ట్ ఎంజాయ్ అని. ఆ జస్ట్ ఎంజాయ్ ఎందుకు పెట్టారో తెలియదు, కానీ మేము సినిమా చేసిన తర్వాత అర్థమైంది సార్. అలా ఎంజాయ్ చేసాం మేము సినిమాకు. అంటే మేము ఎంత కష్టపడ్డా తెలియలేదండి. అంత సపోర్ట్ ఇచ్చారు, మోరల్ సపోర్ట్ ఇచ్చారు, ఫైనాన్షియల్ కానీ ఫుడ్ కానీ చాలా బ్రహ్మాండంగా చాలా బాగా. నేను ఒక 50 సినిమాలు చేశాను సార్. ఇది నా బెస్ట్ మెమొరీ సార్. ఈ సినిమా నాకు నా లైఫ్లో బెస్ట్ మెమొరీ సార్. ఇక మీతో ఎన్ని సినిమాలను చేయొచ్చండి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మనం సక్సెస్ మీట్లోకి వెళ్దాం సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన కాస్ట్యూమ్ స్టైలిస్ట్ శ్రావ్యారెడ్డిని కూడా ఒకసారి వేదిక మీదకి రావాల్సింది.